గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వి త్రీ ఆర్ట్స్ తెలుగు డీటెయిల్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని అప్డేట్స్ అనేది మనకు నిన్న డైరెక్టర్స్ గారి మీటింగ్స్ అనేది కోయంబత్తూరులో జరిగినట్టుంది. దానికి సంబంధించి కొన్ని డిస్కషన్స్ అనేది జరిగాయి అన్నమాట. అది ఏంటి 7 కండిషన్స్ తోటి జూన్ 4th నుంచి కొన్ని కండిషన్స్ రాబోతున్నాయి. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో కంపల్సరీ ఇంపార్టెంట్ మైవితికి సంబంధించిన ఏ ఇంపార్టెంట్ వీడియోస్ కావాలన్నా, అన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తే మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వస్తుంది. సో వితౌట్ లేట్ మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఏంటి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ 7 కండిషన్స్. ఏంటి అనేది మొట్టమొదటి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇన్నర్ డబుల్ అండ్ 2 స్టార్. మీకు తెలుసు మనకు క్రోన్ మెంబర్కి అనేది ఇన్నర్ డబుల్ ఉంటుంది. తర్వాత అడిషనల్ 2 స్టార్ 4 స్టార్ 8 స్టార్ అనేది టైమ్ సేవర్స్ ఉంటుంది. ఆ టైమ్ సేవర్ అనేది ఇన్నర్ డబుల్ 2 స్టార్ అనేది కట్ అయిపోయింది. అంటే ఇక నుంచి కేవలం 4 స్టార్ 8 స్టార్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి సెకండ్ అప్డేట్, 1 డే సీలింగ్ అమౌంట్ అనేది కంపల్సరీ పర్చేస్ అనేది చేయాలి మంత్లీ వన్స్. ఎగ్జాంపుల్ మనం ఒక క్రౌన్ మెంబర్ తీసుకుందామండి. క్రౌన్ మెంబర్కి పర్ డే 480 వస్తుంది. అంటే వాళ్ళ సీలింగ్ అమౌంట్ అనేది 480. నెల లోపల మినిమం ఒక్కసారన్నా వాళ్ళు 480 రూపీస్ వాళ్ళ నియరెస్ట్ మై వి త్రీ స్టోర్లో తప్పకుండా తీసుకోవాలి. ఓకే. అండ్ మూడోది వచ్చేసి 1 డే అనేది హాలిడేగా అనౌన్స్ చేశారు. హాలిడేలో రోజు మనకు క్యాప్చా అనేది ఉండదు, పేమెంట్ అనేది ఉండదు. ఎందుకంటే మీకు తెలుసు మనకు రెగ్యులర్గా బ్యాక్ ఎండ్ లో అప్డేట్ అనేది జరుగుతూ ఉంటుంది. చాలా సార్లు సందర్భాల్లో మనకు సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. దానికోసము ఎన్నో మంది మిస్ అవుతూ ఉంటారు. దీనికోసం ఏం చేశారంటే మన బ్యాక్ ఎండ్ లో సేఫ్టీ కోసము ప్లస్ బ్యాక్ ఎండ్ లో అప్డేట్స్ కోసం కూడా ఎవ్రీడే ఒక రోజు హాలిడేగా పరిగణించారు. ఆ రోజు మనకి ఎటువంటి క్యాప్చర్ ఉండదు, ఎటువంటి అమౌంట్ అనేది రాదు. దీని ప్రకారంగా మనకు మంత్లీ 4 days రావన్నమాట. అది. ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ 4th ఆప్షన్ వచ్చేసి సీలింగ్ లిమిట్ అనేది తగ్గించేశారు. ఇది ప్రస్తుతానికైతే సిల్వర్ మెంబర్ అనేది లేదు ఫ్రెండ్స్. మీకు తెలుసు సిల్వర్ మెంబర్ అనేది తీసేశారు. మరి జూన్ 5th నుంచి ఆ సిల్వర్ మెంబర్ ఉంటుందో లేదో అనేది తెలియదు మనకు. ఈ సీలింగ్ లిమిట్ ఎలా తగ్గించారంటే ఎగ్జాంపుల్ మనకు గోల్డ్ మెంబర్ అయ్యారనుకోండి. ఇక్కడ మనం క్రౌన్ మెంబర్ గురించి మాట్లాడుతున్నా, క్రౌన్ మెంబర్ చెప్తాను. ఇప్పుడు ఒక క్రౌన్ మెంబర్ అయిన తర్వాత వాళ్ళ అండర్లో ఎవరన్నా క్రౌన్ మెంబర్ అవుతే ఏమవుతుంది, బేసిక్గా మనకు 6000 రూపీస్ కమిషన్ ఒక్కసారి వస్తుంది. డైలీ 200 రూపీస్ పెరుగుతుంది. ఇక నుంచి ఆ 200 కాస్త 100 రూపీస్ అయిందనమాట. అంటే ఇక్కడ మనం అచీవర్ కావాలంటే గతంలో ఒక క్రౌన్ మెంబరు 7 క్రౌన్ మెంబర్ని వాళ్ళ అండర్లో వేస్తే సరిపోయేది. కాకపోతే ఇప్పుడు అనేది ఆ మెంబర్స్ అనేది 14 పెరిగిందనమాట. అలా మీరు క్రౌన్ మెంబర్ అయితే 100 పెరుగుతుంది. డైమండ్ మెంబర్ అయితే 50 పెరుగుతుంది. అట్లా అన్ని తగ్గిపోయాయి అనమాట, సగం తగ్గిపోయింది. అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఇప్పటికి 4 అయిపోయింది కదా, మిగతా 3 చూసుకుందాము. ఆ 3 ఏంటంటే ఇంకొకటి ఫిఫ్త్ వచ్చేసి ఫ్రమ్ ద అమౌంట్ యూ ఎర్న్ డ్యూరింగ్ ఇన్ ఏ ఇయర్. అంటే ఒక సంవత్సరంలో ఎవరైతే, అది బేసిక్ మెంబర్ నుంచి క్రౌన్ మెంబర్ వరకు కావచ్చు, ఎవరైతే సంపాదిస్తారో, ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు సంపాదించారో అనుకుందాము. దాంట్లో మనం 10% అనేది ఫీజుగా పే చేయాలి. అది రెన్యువల్ అనవచ్చు, రీఛార్జ్ అనవచ్చు, ఏదన్నా అనవచ్చు, యాక్టివేషన్ ఫీజు అనవచ్చు. అయితే 1,00,000 రూపాయలలో 10% అనేది 10,000 అవుతుంది. ఆ 10,000 కూడా మనం డైరెక్ట్గా కట్టాల్సిన అవసరం లేదు. మనం సంపాదించిన దాంట్లో టూర్ వ్యాలెట్ ఉంటుంది కదా, 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఖచ్చితంగా టూర్ వ్యాలెట్ 11,000 12,000 ఉంటుంది. అందులో మనం 10,000 కట్టాలి కాబట్టి 5,000 రూపాయలు అనేది టూర్ వ్యాలెట్లో నుంచి తీసుకోవడం జరుగుతుంది. మిగతా 5,000 రూపాయలు మనం క్యాష్గా పే చేయడం జరుగుతుంది. అది నేను ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలకు చెప్పాను. మీరు సంవత్సరంలో ఎంతైతే సంపాదిస్తారో దాంట్లో 10% కట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 lakhs సంపాదించారు అనుకోండి, 50,000 కట్టాలి. 25,000 అనేది టూర్ వ్యాలెట్ల నుంచి వెళ్తుంది. మిగతా 25,000 మనం పే చేయాలి. లేని పక్షాన మనకు టీం నుంచి వచ్చే బెనిఫిట్స్ అనేది రాదు, ఐడి యాక్టివ్ ఉండదు. అది. ఇంకొకటి వచ్చేసి మనకు మీకు తెలుసు, మనకు ఒక్క మెంబర్ అయినా, బేసిక్ మెంబర్ నుంచి క్రౌన్ మెంబర్ వరకు ఏ మెంబర్ అయినా మన డౌన్లో అప్గ్రేడ్ అయితే దాంట్లో మనకు ప్రోడక్ట్ వ్యాలెట్, పిన్ వ్యాలెట్, క్యాష్ వ్యాలెట్ అని 3 వస్తాయి. అంటే క్యాష్ వ్యాలెట్ ఇస్ నథింగ్ బట్ కమిషన్. అయితే ఇక్కడ ఆ ప్రోడక్ట్ వ్యాలెట్, పిన్ వ్యాలెట్ అనేది ఇక నుంచి ఉండవు. అది. అండ్ 4 more అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి యాడ్స్ వ్యాలెట్. ఇప్పటి వరకు మనకి ఏదైతే ఉందో ప్రస్తుతానికి 10% అనేది మనకు కట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి
అడిషనల్ గా టీడీఎస్ ఒక 5% కట్ కావడం అనేది జరుగుతుంది. అది 10% కాస్త 15% అయింది. ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా డైరెక్టర్లు ఎండి గారు కూర్చొని మాట్లాడినటువంటి విషయాలు. అంటే వాళ్ళకు నచ్చిన ఐడియాలు షేర్ చేయడం అనేది ఇక్కడ జరిగింది సహజంగా. ఇది అనేది ఏది కూడా ఫైనల్ కాలేదండి. ఇందులో ఏడిట్లో కొన్ని ఉండొచ్చు, కొన్ని పోవచ్చు, లేదా ఇంకా వేరే కూడా యాడ్ కావచ్చు. సో ఇది ఏది కూడా ఫైనల్ కాలేదు. ఇది వాళ్ళు అనుకున్నారు అనమాట. ఇది ఆ డైరెక్టర్స్ ఎండి గారు అనుకున్నారు. సో ఫైనల్ డెసిజన్ అనేది ఎండి సార్ గారు ఇచ్చిన తర్వాతనే జరుగుతుంది. ఈ 7 మాత్రం ఖచ్చితంగా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. 100% ఇంప్లిమెంట్ చేస్తారు కొన్ని అయితే. సో అది ఫ్రెండ్స్ ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్. ఎవరైతే క్రౌన్ మెంబర్ కావాలనుకుంటారో మరి ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి దయచేసి షేర్ చేయండి. ఇది ఇంపార్టెంట్ వీడియో, మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందుకు ఇవన్నీ లేవు కదా, ఇంతకుముందుకు అనేది లేవు. సో ఈ కండిషన్స్ అన్ని కూడా మనకు జూన్ 5 తర్వాత ఎవరైతే అవుతారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. సో మరి ఈ కండిషన్స్ అని తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు, మీరు నచ్చితేనే, ఎవరు ప్రోద్బలం బలవంతం చేయాల్సిన ఏం పని లేదు. మీకు ఇష్టంగా ఉంటేనే, మీకు ఇవన్నీ బెనిఫిట్స్ కావాలనుకుంటేనే జూన్ 4 లోపు అవ్వండి. లేదంటే మీరు జూన్ 5 తర్వాత పేమెంట్స్ ఎప్పుడు వస్తాయో వచ్చిన తర్వాత ఇవన్నిటికీ మీరు అంగీకరిస్తేనే క్రౌన్ మెంబర్గా కాండి. క్రౌన్ మెంబర్ ఆర్ డైమండ్ మెంబర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అదే అండి. సో ఇంకొకటి, ఎవరైతే మనకు కొత్త ఐడి కావాలనుకుంటారో ఈ వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సీరియస్గా ఉన్న వాళ్ళు ఫిల్అప్ చేసుకోవచ్చు. నేను మీకు యూజర్ ఐడి క్రియేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్స్. ఇదేంటంటే ఎండి గారు ఫైనల్ చేస్తేనే ఫైనల్. ఇది కేవలం ప్రపోజల్ మాత్రమే. దిస్ ఈజ్ నాట్ 100% అప్లికబుల్. ఓకేనా? అందులో కొన్ని వరకు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. అది ఎన్ అనేది ఎండి గారు వాళ్ళ వాయిస్ లో ఇచ్చినప్పుడే మనం చెప్పాలి. నేను తెలుసుకున్నాను కాబట్టి, ఇవన్నీ సీనియర్స్ నుంచి తెలుసుకున్నాను కాబట్టి ఆ తెలిసిన విషయాన్ని మీకు చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ దెన్. ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి పంపించండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ వీడియో, అది మీకు తెలుసు. థ్యాంక్ యూ.